ఎబోలా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంది. సహజంగా వైరస్లన్నీ ఆఫ్రికా దేశంలోనే పుడతా ఉంటాయి. తాజాగా ఎబోలా వైరస్ కూడా కాంగో దేశంలో పుట్టి ఇప్పటికే 80 మంది ప్రాణాలు హరించి వేసింది. మరో 200 మందిలో ఈ ఎబోలా వైరస్ను గుర్తించారు. దీనికి ఇంతవరకు టీకాలు లేవు. ఇప్పటికిప్పటికి టీకా తయారు చేసే అవకాశాలు కూడా లేవు. ఇది వేగంగా విస్తరించే ప్రమాదం ఉంది అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. హెల్త్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది. ఇక కాంగో సరిహద్దులన్నీ మూసివేశారు. కాంగో దేశం ఎవరైతే వెళ్ళి మళ్ళా విదేశాలకు వెళ్తూ ఉన్నారో వారికి ఎయిర్పోర్ట్స్లోనే చెకప్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో అయితే ఇంతవరకు ఇలాంటి కేసులు ఏం నమోదు కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆఫ్రికాలో అయితే కొన్ని దేశాలకు ఇది విస్తరించే అవకాశం ఉంది, కానీ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వైరస్ వస్తుందా రాదా? ఆఫ్రికా నుంచి భారత్కు ప్రయాణం చేసే ప్రయాణికుల మీద ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. ఎవరైతే ఆఫ్రికా వెళ్ళొస్తున్నారో ముఖ్యంగా కాంగో ఆ చుట్టుపక్కల పరిసర దేశాలు వారు ఎయిర్పోర్ట్లో దిగగానే వారి రక్త నమూనాలు తీసుకొని పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. కాంగోలో మాత్రం పరిస్థితి సీరియస్గా ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అక్కడ రంగప్రవేశం చేసింది. డాక్టర్లు కూడా అక్కడ వేలాది శాంపిల్స్ తీసుకొని ఇప్పటికే ల్యాబులకు పంపించారు. రాబోయే కొద్ది గంటల్లో రిపోర్ట్స్ రాబోతూ ఉన్నాయి. 280 కేసులు అయితే ఇప్పటికే నమోదయ్యాయి. ఇంకా ఎంతమందికి ఈ వైరస్ వ్యాపించింది అనే దానికి సంబంధించి రాబోయే కొద్ది గంటల్లోనే క్లారిటీ రాబోతుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.